డీసీ మోటార్లో ప్రతిసారి ఎగ్జామ్లో మనల్ని అడిగేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏంటంటే ముఖ్యమైనటువంటి గ్రాఫ్స్ ఉన్నాయి. ఆ గ్రాఫ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూద్దాం. డీసీ మోటార్లో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ పోయే ముందు ఖచ్చితంగా ఈ గ్రాఫ్ల మీద మాత్రం మంచి ఫోకస్ చేయండి. ఎందుకు సార్ అంటే లాస్ట్ టైం ఇందులో గ్రాఫ్లు అడిగాడు, గ్రాఫ్లు ఏ గ్రాఫ్ ఏది రిప్రజెంట్ చేస్తుందని అడిగాడు, ఒక్కొక్క లైన్ అనేది ఒక్కొక్క దాని గురించి అడిగాడు. ఈసారి అడిగితే ఏ విధంగానైనా అడగొచ్చు. ప్రతిసారి ఎగ్జామ్లో అదే మోడల్ వస్తుందని నేను చెప్పలేను, కానీ కొన్ని సోకాల్డ్ నోటిఫికేషన్స్లో ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క రకమైనటువంటి ఎయిమ్ ఉంటుంది కాబట్టి ఆ ఎయిమ్కు ప్రకారం వాళ్ళు క్వశ్చన్ పేపర్ అడుగుతారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక తెలంగాణలో అయితే విద్యుత్ కామన్ నోటిఫికేషన్, ఈ కామన్ నోటిఫికేషన్లో మనం ఈసారి ఉద్యోగం సాధించకపోతే ఇక మళ్ళీ నోటిఫికేషన్స్ అనేటువంటి విషయమే మర్చిపోండి. మీ చేతిలో ఐటీఐ సర్టిఫికెట్ ఉందా, నువ్వు ఉద్యోగానికి ఎలిజిబుల్ కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఒక సిన్సియర్గా చదివితే ఒక చిన్న ఉద్యోగం సాధించవచ్చు. అదే జూనియర్ లైన్మెన్. ఈరోజు ఒక్క ఉద్యోగం కోసం ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఓకే.